అంతా సేవకుడైనటువంటి మోషే చేసిన ప్రార్థన. మోషే ఎప్పుడు చేశాడు, ఏ సందర్భంలో చేశాడు, ఎలా చేశాడు అనే అంశాన్ని మనము ఈ భాగంలో చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ అధ్యాయం యొక్క మూలవాక్యం ఏంటంటే, అమర్త్యుడైన దేవుడు, మర్త్యుడైన మానవుడు. అమర్త్యుడు అంటే చెప్పగలరా? అమర్త్యుడు అంటే జీవించువాడు, జీవించి ఉన్నవాడు. మర్త్యుడైన మానవుడు అంటే మరణమును రుచి చూడవలసే మనిషి. దేవుడు సజీవుడు, మనుషుడు మరణమునకు పాత్రుడు అనే అర్థాలను ఈ అధ్యాయం అంతా తెలియజేస్తుంది. ఈ అధ్యాయంలో కొన్ని వాక్యాలు మనము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకనగా ఎక్కడ ఏ జ్ఞాపకార్థ కూడిక జరిగినా మొదట సేవకులకి సులువుగా ఉండేటువంటి వాక్యం అన్నమాట. ఎందుకు సులువుగా ఉంటుందంటే, ఎక్కడ ఏ కూడికలు జరిగినా కూడా సమయమంతా వారి వారి పనుల కొరకు కాలవ్యాపన చేసి 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం వాక్యానికి ఇచ్చి, పాస్టర్ గారు తొందరగా ముగిచ్చేయండి అంటాడు. పాస్టర్ గారు ఒక్క మాటతో ముగించాలి అంటే ఒక్క మాటలో అర్థమయ్యే ఆ వాక్యము, ఆ సందర్భము ఈ 90వ కీర్తనలో మోషే గారు చేసిన ప్రార్థన. ఈ మోషే గారు చేసిన ప్రార్థనను ఓ భక్తుడు పాటగా రాశాడు. ఆ పాటను మనము పాడుకుందాము. మరి చాలాసార్లు మనము మరణముల గురించి వింటుంటాము, మరణం యొక్క స్థితిని మనము ఎరిగి ఉంటాము. కానీ మరణము చేసేటువంటి ఆ స్థితిని మాత్రము మనం గమనించాలి. అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని ఘనపరుద్దాము. అనంతరము జీవితం విలువైనది, నరులారందని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారందని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగములు దేవునితో ఉండుటకు, ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పో. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పో.
పాఠమే కదా ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. మనుషులు అనేక మన ఆత్మీయుల మరణాలను చేస్తున్నారు కానీ ఆ మరణం ఎందు నిమిత్తము బ్రతుకు ఎందు నిమిత్తము బ్రతుకున్న మనం ఏమి కలిగి ఉన్నామని మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలం ఈ లోకం నుండే తిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకం నుండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. మరణం అందరికీ సంప్రాప్తం కనుక ఆ మరణమునకు చిన్న పెద్దని తేడా ఉండదు, వయసుతో తేడా లేదు, బలముతో తేడా లేదు, అధికారముతో తేడా లేదు. మరణం అందరికీ సంప్రాప్తం. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగములు దేవునితో ఉండుటకు, ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. ఎస్, మంచిది. మనము పాడుకునే ప్రతి పాటకును, మనము ధ్యానం చేసుకునే ప్రతి వాక్యమునకు దాదాపుగా దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయి. ఈ వాక్యాన్ని మనము గడిచిన వారం కూడా 89వ కీర్తనలో 2 ఎపిసోడ్లుగా మనము ధ్యానం చేసుకున్నాము. ఎందుకంటే 89వ కీర్తన ఏతాను కీర్తనది.
ఏతాను పలికిన మాటలు, మోషే గారు పలికిన మాటలు మనం ధ్యానం చేసుకుంటే, ఏతాను ప్రవక్త కూడా 89వ కీర్తన 47వ వాక్యంలో అంటాడు, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకునెవడెవడు, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ఏతాను ప్రవక్త ఈ మాటలను పలికాడు. ఈ 90వ కీర్తనలో మోషే చేసిన ప్రార్థనలో అంతర్మర్మం ఏంటంటే, అమర్చుడైనటువంటి దేవుడు మర్చుడైనటువంటి మానవుడికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని ఇక్కడ చాలా చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈ ప్రార్థనలో ప్రాముఖ్యమైన మాటను మనము గమనిస్తే, భక్తుడైనటువంటి మోషే దేవుణ్ణి ఘనపరుస్తూ మనుషుని యొక్క స్థితిని వ్యక్తపరుస్తున్నాడు. అమర్చుడు అనగా సజీవుడు, జీవముతో ఉన్నటువంటి వాడు. మర్చుడు అనగా మరణమునకు పాత్రుడు, మరణమై ఉన్నటువంటి వాడు అనే అర్థాలను తెలియజేస్తున్నాయి. అమర్చుడైనటువంటి దేవుణ్ణి భక్తుడైనటువంటి మోషే ఇక్కడ పలుకుతున్న మాట ఏంటంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టుక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఈ మాటను ప్రియులారా మనము గమనించినట్లయితే, దేవుడు తరతరములకు నివాస స్థలమైనటువంటి మనుష్యులను నిర్మించినప్పుడు ఆయన యుగ యుగములకు దేవుడు అన్నాడు. అందుకే ప్రభువా, మాకు నివాస స్థలము నీవే. లార్డ్, యు హ్యావ్ బీన్ అవర్ వెల్లింగ్ ప్లేస్ ఇన్ ఆల్ జనరేషన్స్. తరతరములు, ఒక తరమును కాదు, దాదాపుగా మనం ఇప్పుడు ఒక 3-4 తరాలను మనము దగ్గర మన పితరులను చూస్తున్నాం. వారికంటే ముందున్నటువంటి వారు, అంతము లేనటువంటి వాడు. అందుకే అమర్తుడైనటువంటి దేవుడు, యుగ యుగములు ఉండేటువంటి వాడు. అందుకే మరి ఈ కీర్తన మరి ఇశ్రాయేల్ అపనమ్మకానికి శిక్షగా దేవుడు వారిని 40 సంవత్సరాల అరణ్య ప్రాంతంలో తిరిగేలా చేసిన కాలంలో బహుశా ఆ సమయంలో మోషే ఈ కీర్తన రాసి ఉంటాడేమో అని వక్తల యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా ఈ కాలంలో అవిధేయులైన ఇశ్రాయేలులో ఒక తరం వారందరూ చనిపోయారు. వారు అక్రమాలను, దేవుని శిక్షను ఒప్పుకొనక తర్వాత తన అనుగ్రహాన్ని, దీవెనను పునరుద్ధరించమని మోషే దేవునికి ప్రార్థిస్తున్నట్లుగా ఈ యొక్క అధ్యాయం యొక్క మరి అంతరార్థం. అయితే ఇక్కడ ఈ మాటలను మనము జాగ్రత్తగా గమనించినప్పుడు యుగ యుగములకు ఆయన దేవుడై ఉన్నాడనే మాటను మనం చూస్తున్నాం. 90వ కీర్తన 2వ వాక్యములో యుగ యుగములు, ఈ వాక్యం యొక్క యుగ యుగములు అనే మాట ఏం చేస్తుందంటే శాశ్వతము అనే విషయాన్ని తెలియజేస్తుంది. యుగ యుగములు అంటే శాశ్వతం మాత్రమే కాకుండా ఇది హిబ్రూ భాషలో చూస్తే ఓలాం అని పిలువబడుతుంది. ఈ యుగ యుగములు అనే మాటను మనం గమనించినప్పుడు దేవుడు కాలానికి అతీతుడు కాదని, ఆయన కాల పరిమితి అంతము లేనిదనే అర్థాన్ని కూడా తెలియజేస్తుంది. దేవుని యొక్క కాల పరిమితి, యుగ యుగములంటే అంతము లేదు. అందుకే ఆయన అమర్చుడైనటువంటి దేవుడు. అమర్తుడైనటువంటి దేవునితో మర్చుడైనటువంటి మానవుడు మాట్లాడుతున్నటువంటి విధానము, మర్చుడైనటువంటి మోషే, అమర్తుడైనటువంటి దేవుడు. అమర్తుడైనటువంటి దేవునితో మోషే మాట్లాడుతున్న ఆ మాటలు మనం గమనించినప్పుడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు అయి ఉన్నావు. ఈ మాటను మనం చూసినప్పుడైతే మరి సొలొమోను భక్తుడు కూడా ఈ మాటలను ఉద్దేశించి 8వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయము
25వ వాక్యాన్ని చూద్దాం. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టుక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేలమంటి రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఇలా గమనించినప్పుడు దేవుడు యుగయుగములు ఉన్నటువంటి వాడు. ఆయన ఆకాశమును, భూమిని, సర్వ సృష్టిని నిర్మింపక ముందే ఉన్నటువంటి వాడు. ఆయన యొక్క కనుసైగలో సమస్తాన్ని నిర్మించినటువంటి వాడు. అవన్నీ నిర్మాణము చేసుకున్న తర్వాతనే మనుష్యుని దేవుడు నిర్మాణము చేసుకున్నాడు కదా. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. దేవుడు మనుష్యుని ఎప్పుడు నిర్మాణం చేసుకున్నాడంటే సమస్తాన్ని సృష్టించిన తర్వాత అప్పుడు మనుష్యుని నిర్మాణం చేసుకున్నాడు. ఎందుకంటే మనుష్యుడి లోకములో తన దినములను దేవుని చిత్తములో వెళ్ళబొచ్చవలసి ఉన్నది. అందుకే ఏతాన్ భక్తుడు అన్నాడు, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. ఈ జీవితం విలువైనది. కీర్తన కూడా పాడుకున్నాం, చక్కని కీర్తన. విలువైన జీవితాన్ని దేవుడే ఇచ్చాడు. మరలా విలువైన ఆ మరణాన్ని దేవుడే కోరుకుంటున్నాడు. కనుక మనుషుని యొక్క జీవ మరణములు దేవుని చిత్తంలో ఉన్నాయని మనుషుడు ఎరిగి ఉండాలి. మరణము ఏ విధంగా జరిగినప్పటికీ అది ప్రమాదమైనను మరి ఏదైనను మరణమునకు ఏదొక్క మార్గములో దేవుని పిలుపునకు మనము సిద్ధపడే వారముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ మాటలు మనము గమనించినప్పుడు మనిషి యొక్క ఆయుష్ దేవుని చిత్తంలో ఏ విధంగా ఉంది చూడండి. 4వ వాక్యంలో మనం చూసినప్పుడు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలొక జాము వలె ఉన్నాయి. ఏమండి ఈ మాటను మనం ఒప్పుకుంటామా? ఒక వారం మనం ప్రార్థనకి వెళ్ళకపోతే ఏంలే, ఒక రోజే కదా, నిన్న ఆదివారమేగా నేను రాంది, మొన్న ఆదివారం వచ్చిన, ఆ పోయిన 3 నెలలు వచ్చా, 2 ఆదివారాలే కదా నేను రానిది అని. ఇక్కడ 2 ఆదివారాలని మనము 1, 2, 3 లెక్కేస్తున్నాం. దేవుని దృష్టికి ఏంటండి? దేవుని దృష్టికి 1000 సంవత్సరములు గతించినా, అసలు మనం ఎప్పుడు చూడాలి ఆ 1000 సంవత్సరాలని? మన ఆయుష్ 50 సంవత్సరములు పైబడి జీవిస్తామో మరణిస్తామో తెలియని దినాల్లో నుంచి క్షణక్షణము మరణముతో పోరాడుతున్న దినాల్లోనికి వచ్చాం. నా బాల్య వయసులో వృద్ధాప్యమనిన మరణమనిన 50 సంవత్సరాల తర్వాత కదా టార్గెట్ అనుకుంటుండేవాళ్ళు. నేను కూడా 7th క్లాస్ నుంచి కొంచెం జ్ఞానం వస్తుంది కదా, ఇప్పుడు 1st క్లాస్ నుంచే వస్తుందిలే. ఇప్పుడు 1వ క్లాసులో జరగానే జ్ఞానం వస్తుంది. మాకు 7వ తరగతికి వచ్చేదాకా జ్ఞానం రాలే. 7కు జ్ఞానం వచ్చి అన్ని తెలుసుకొని పట్టాలు ఎక్కేసరికి జీవితమే సంకరా అయిపోయింది, ఇంకేం లేదు. అక్కడ ఈ మాటలను మనం గమనించినప్పుడు దేవుని యొక్క దృష్టిలో ఒక రోజు లేదా మన ఆయుష్ 50 సంవత్సరాలమ్మా, 50 సంవత్సరాలు గతించాము, ఇంకా దేవుడు ఆయుష్ ఇస్తే ఒక 10 ఏళ్ళు ఉంటాంలే అని మనము దినములు లెక్కేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో ఒక దినము ఎంతంటే, ఒక దినము వన్ డే, ఈరోజు దేవుని దృష్టికి 1000 రోజులంట, 1000 days. అబ్బా, మన ఆయుష్ కాలమే 50 సంవత్సరములు. లేదా అక్కడే అన్నాడు కదా, మరి మోషే ఇక్కడే ఆ మాటలు తెలియజేస్తాడు. 2 మాటలు 10వ వాక్యంలో అంటాడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములను అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖము అయినా కూడా అవి త్వరగా గతించిపోతా ఉన్నాయి. చూసారా? దేవుని దృష్టిలో ఒక్కరోజు 1000 సంవత్సరములు అయితే, మన ఆయుష్ దేవుడు మనకిచ్చింది 70 లేదా 80. ఆ 70, 80 కూడా దుఃఖముతో, ఆయాసముతో, పోరాటముతో. ప్రసంగి చెప్తున్నట్టుగా మనుషుడు తన యొక్క ప్రయాసము, తన యొక్క జీవనోపాధి కొరకు ఎలా ప్రయాసపడుతున్నట్టే, గాలి ఏ రీతిగా అటు ఇటు ఇటు ఇసురుతుందో ఆ రీతిగా మనిషి ప్రయాసపడుతున్నాడు. దేని కొరకు? ఈ 70 లేదా 80 సంవత్సరముల ఆయుష్ కొరకు.
అంతే కదండి, అంతకంటే అధికం లేదు. మన ఈ మధ్య ఎవరో ఒక పోపు చనిపోయాడు, 100 సంవత్సరంలో 90 సంవత్సరాలు చిల్లరే అనుకుంటా. మనిషి యొక్క ఆయుస్సు దేవుని దృష్టికి మనిషి యొక్క దృష్టికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనం దేవుని సన్నిధిలో ఒక రోజు ఉండటానికి 2 గంటలు ఉండటానికి ఎంతో చిరాగ్గా విసుగ్గా, ఏంటి కర్మ, అవసరమా, మనకు వచ్చేదేంటి పోయేదేంటి, ఆయన ఆడున్నాడో మనమేడున్నాము, ఆయన ఎట్టుంటాడో, ఆ పాస్టర్ చూసిండా, ఆయన చూశాడా, ఈయన చూశాడా, వాళ్ళేదో చెప్తున్నారు మనమేదో వింటున్నామని విసుగులతో సనుగులతో గొనుగులతో మనం కూర్చుంటాం, రావడానికి ప్రయత్నం చేస్తాం. 10ంటికి పాస్టర్ మొదలు పెడితే 12 గంటలకు వచ్చి కూర్చుంటాం, ఆడనే 2 గంటలు పోతుంది. దేవుని సన్నిధిలో ఉండటం అంటే ఎప్పుడైనా సరే భక్తికి మాదిరి ఏంటంటే ఆరంభం నుంచి ఉంటేనే భక్తి. ఆరంభం అంటే చాలామంది 12 పాటలు పాడతారులే వాళ్ళు, పాటలన్నీ అయిపోయినాక పోదాం. ఇంతకు పాటలు ఎందుకు పాడుతున్నట్టు? మీరందరూ వచ్చి కూర్చుంటారా? అది కూడా స్తుతినే కదా, దేవుని అది కూడా గణపరచడమే కదా. కీర్తనల ద్వారా వాయిద్యముల ద్వారా ఆయన గణపరుస్తున్నాము, అది ఒక ఆరాధన. అదైపోయినాక నేను వాక్యం చెప్పేటప్పుడు వింటాను, నా అంత భక్తుడు అనుకుంటే ఎలాగా? సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉంటేనే లాస్ట్ వరకు ఏందో ముగింపు తెలుస్తుంది కదా. నేను మధ్యలో వచ్చి కూర్చున్నానంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఆ మొదట ఏం జరిగిందో నువ్వు పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. వాడు చెప్పి నువ్వు విని అది నీ మైండ్లోకి ఎక్కువలోపు సినిమా అయిపోద్ది పూర్తిగా కదా. కాబట్టి ఆరంభం నుంచి దేవుని సన్నిధిలో ఉండి ప్రారంభ ప్రార్థన నుంచి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అది దేవునికి భక్తి, నీకు ఆశీర్వాదం. పాటలు అయిపోయినాక వస్తాను, వాక్యం ముగింపులో వస్తాను, ప్రార్థన చేసేటప్పుడు వస్తాను, లేకపోతే చివరిలో వచ్చి అందరిలాగా నేను కానుకేసి వెళ్తాను. ఇంకా వాళ్లకు నాకు పెద్ద తేడా ఏముంది అనుకుంటే తేడా ఉండనే ఉంటుంది. ఎందుకు ఉండదు? నిన్న చెప్పాను అనుకుంటా, మొన్ననో 10th ఎగ్జామ్స్ రిజల్ట్ గురించి. రిజల్ట్లో ఏ రీతిగా పర్సంటేజ్ తీస్తున్నారో మన ఆత్మీయ స్థితి కూడా అలా ఉంటుందని గ్రహించండి. ఇంతకంటే ఇంకా ఉపమానం అవసరం లేదు. జనరల్గా మనం గ్రహించవలసిన ఆత్మీయ స్థితిని మనం పరిశీలించుకోవాలి. చాలా సింపుల్గా పరిశీలన అది. దానికి ఇలాంటి పెద్ద పెద్ద బుక్స్ చదివి, బైబిల్ చదివి, ఆ రెఫరెన్స్ బైబిల్ చదివి ఆయన ఏం రాశాడో ఈయనేం రాశాడో అప్పుడు కానీ మనకు అర్థం కాదు, అంత అక్కర్లేదు. ప్రాక్టికల్ లైఫ్, మన నిశ్చివితంలో మనం అనుభవిస్తున్నటువంటి విషయాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఆజ్ఞలు, మనం బ్రతుకుతున్న విధానం ఎలా ఉందో అర్థమైపోద్ది. మరణము తరువాత తీర్పు ఉంటుంది, మరణము తర్వాత నిజమైన జీవితం ఉంటుంది. ఆ నిజమైన జీవితం ఎలా ఉంటుంది అనే దానికి ఉపమానమే ఈరోజు పిల్లలు రాసినటువంటి పరీక్షలకు వచ్చిన మార్కులను బట్టి, ఆ మార్కులు వచ్చిన పర్సంటేజీ ఏ రీతిగా ఉంటుందో, ఏ రీతిగా ఆ పర్సంటేజీని బట్టి వారి విధానంలో వాళ్ళు ఉంటారో, రేపు మన ఆత్మీయ స్థితిని బట్టి కూడా మనము దేవుని సన్నిధిలో ఎంత విలువగా, ఎంత భక్తిగా సకాలంలో వచ్చి ఆయన యొక్క సన్నిధానములో ఆరంభం నుంచి ముగింపు వరకు ఉన్నామో, ఆయన సన్నిధిలో ఎంత పరిచర్య చేశామో ఆ పరిచర్యకు తగిన మార్కులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దేవుని సన్నిధిలో నువ్వు చాప మడిచిన, స్టూలు పక్కకు జరిపిన, కుర్చీని వేసిన, సేవకునికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చిన, అది ఆ తీర్పు దినాల్లో లెక్కింపుకు వస్తుంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. సౌండ్ తగ్గుతుంది, సౌండ్ తగ్గొద్దు సుమా. నా ప్రియులారా, చాలా శ్రేష్టమైన సంగతులను ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషుని యొక్క ఆయుస్సు ఏ రీతిగా ఉంది, దేవుని సన్నిధిలో మన యొక్క దినములు ఎలా ఉన్నాయి. దేవుని దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నల వల్లే ఉన్నవి, అవి రాత్రి అందలి. చూడండి, పేతురుకు రాసినటువంటి 2వ పత్రిక, పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. పౌలు భక్తుడు పేతురుకి రాస్తూ ఉన్నాడు.
పేతురు పౌలు యొక్క సహవాసంలో సహోదరుడిగా ఉంటున్నప్పుడు, మరి అప్పుడు పేతురు ఈ పత్రికను రాసినప్పుడు, పేతురు రాసినటువంటి ఈ పత్రికలో చాలా చక్కగా పేతురు యొక్క ఆ పరిచర్య విధానంలో తను అనుభవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు ఎందుకు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడో, ఎందుకు తన దినములను పొడిగిస్తున్నాడో మనుషుడు గ్రహించలేకపోతున్నాడు. అందుకంటున్నాడు, కొందరి ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడూ నశింపకూడదు అని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని తన సమయమును తను పొడిగించుకుంటూ వస్తున్నాడు. నా ప్రియులారా, ఈ విషయాలను మనం జ్ఞాపకంలోనికి తీసుకోవాలి. దేవుని చిత్తము మనుషుల ఎడల ఎలా ఉంది, దేవుడు ఏ ఉద్దేశంతో తన దినములను తన కాలమును కొంత పొడిగిస్తున్నాడనే విషయాన్ని మనుషులు గ్రహించువారుగా ఉండాలి. మనుషుని యొక్క ఆయుష్ ఏ రీతిగా ఉందో లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 12వ వాక్యం చూసినప్పుడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు. ఏమండి, దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా మాకు జ్ఞానాన్ని కలుగు చేయి, ఆ జ్ఞానపు యొక్క దినములు ఎలా ఉంటాయో మాకు తెలియదు. సో టీచ్ us to number of our days that we may get a heart of wisdom. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములను. మనం ఏ దినాలు లెక్కేసుకుంటున్నాం? ఏమండి, ఆదివారం అయిపోయింది, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, మళ్ళా శుక్రవారము, శనివారము, చివరికి ఆదివారం. ఇది మన జ్ఞానం. ఈరోజు ఆదివారము, ఇంక రేపు చర్చి లేదు, మళ్ళీ కుదిరితే బుధవారము, దేవుడు మేలు చేస్తే శుక్రవారము, లేకపోతే మళ్ళీ ఆదివారం కలుసుకుంటాం. మనం లెక్కేసుకుంటున్న దినాన్ని దేవుడు మరి ఏ లెక్కలో మనం లెక్కేస్తున్నాడు? మన యొక్క దినములు లెక్కించడానికి మనం నేర్చుకోవాలి. మనము నేర్చుకునే ఈ దినములు కాదు లెక్కేసుకోవాల్సింది. దేవుని యొక్క ఉద్దేశములు మన దినములు ఏ రీతిగా ఉన్నాయి, దేవుని యొక్క ఉద్దేశములు మన దినములు ఎలా ఉన్నాయో కీర్తనకారుడు 39వ కీర్తనలో కొన్ని మాటలు చెప్పాడు. 39వ కీర్తన 4వ వాక్యమును ఒకసారి చూద్దాం. నా దినముల పరిమాణము నువ్వు బెత్తడెంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఇది మనం లెక్కేసుకోవాల్సిన దినాలు. మనం ఆదివారం, సోమవారం, శనివారం, ఆదివారం రాత్రి, సోమవారం ఆదివారం పగలు, అదే కుప్ప 2010 కాదు లెక్కేసుకోవాలి అండి. కోడికూర, నాటుకూర, ఏ కూర ఎంత రేటు, ఎన్ని కేజీలు, ఇక మనం లెక్కేసి ఆదివారం ఎన్ని కేజీలు, శనివారం ఎన్ని కేజీలు మనం లెక్కేసుకునే ఇవేగా. భక్తుడు ఏం కోరుతున్నాడంటే, ఇక్కడ దావీదు గారు దేవుని దగ్గర అడుగుతున్న మాట ఏంటంటే, యెహోవా, నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకోగోరుచున్నాను. ఎప్పుడన్నా అడిగారండి, ప్రభువా నా ఆయుష్ ఎట్లాంటిది, నేను ఎన్ని దినాలు సజీవుడిగా ఉంటాను, నా దినాల్ని నీ గ్రంథంలో ఎలా రాసుకున్నావయ్యా, తల్లి గర్భంలో నేను రూపింపక మునిపే నా దినమును నువ్వు లెక్కేసుకున్నానన్నావు, నా ఆయుష్కాలం నీ గ్రంథంలో రాసుకున్నానన్నావు. అయ్యా నా దినాలను, అందుకే ఆ తర్వాత మాటలంటాడు, నా దినముల పరిమాణం బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వంటి వాడే. ఆ 4వ వాక్యంలో చివరి మాటలంటాడు, ఎంత అల్పమైనదో, నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవాలని కోరుతున్నాను.
ఈరోజు ఎంతమంది దేవుని పిల్లలు తన ఆయుష్ తెలుసుకోవాలని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నారు? ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారంటే ఇదే జీవము, ఈ జీవం తర్వాత మరణముతో మనిషి యొక్క దినములు ముగించబడతాయి అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వారికి మాత్రము అది రివర్స్లో ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది. ఈ జీవము అశాశ్వతమైనది, మరణించిన తర్వాతనే నిజమైన జీవం ఉన్నది. ఇది గ్రంథాన్ని పరిశోధించిన వారికి, దేవునితో సహవాసం కలిగిన వారికి ఉన్న నిరీక్షణ. లోకంలో ఉన్న వారి నిరీక్షణ ఏంటంటే ఇదే జీవము శాశ్వతము, ఈ జీవము, ఈ ఊపిరి మనలో నుంచి పోయిన తర్వాత మరణము, ఆ మరణమైన తర్వాత మనల్ని మంటికి మన్నుగా అప్పగిస్తారు, అంతటితో మన దినములు ముగించబడినాయని మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన పిల్లలకి అది కంప్లీట్గా రిటర్న్లో ఉంటుంది. అందుకే భక్తుడు అక్కడ చాలా చక్కగా చెప్పాడు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడేనో ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. వీళ్ళరా, మన యొక్క దినములను మనము లెక్కించుకోవడము దేవుని సన్నిధిలో అడగాలి. అయ్యా, నా దినములు ఏ రీతిగా ఉన్నాయి? నీ గ్రంథములో నన్ను గురించి ఏం రాశావు? ఎలా రాశావు? నేను ఎలా బ్రతుకుతున్నాను? నీకు ఇష్టమైన ఆ దినాలు నేను బ్రతుకుతూ ఉన్నానా లేదా అని పరిశీలించుకోవాలి. మన ఆయుష్కాలాన్ని దేవుని సన్నిధిలో అడగాలి. అయ్యా, నా ఆయుష్కాలము నీ గ్రంథములో ఎలా రాసుకున్నావో, నేను నీకు ఇష్టడుగా ఇష్టరాలుగా బ్రతుకుతున్నానో, నా మాటలు ప్రభువా నీ సన్నిధికి చేరుతున్నాయా, నా భక్తి జీవితం నీకు ఇష్టమైనదిగా ఉందా అనే విషయాన్ని మనము దేవుని సన్నిధిలో అడగాలి. ఎందుకంటే ఈ భూమి మీద మన ఆయుష్కాలము అధికమైతే 70 లేకపోతే 80 అని చదువుకున్నా కదా. నిత్యత్వంతో పోలిస్తే ఇది కొంతకాలం మాత్రమే. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిరోజును మనం ఎలా ఉపయోగించాలో తెలిపే వివేకము గల హృదయాన్ని దేవునికి కనపరచడానికి సంగ్రహమైన మన జీవితాలను గురించిన అవగాహన దయచేయమని దేవుని దగ్గర అడగాలి. అవగాహన కావాలి. అయ్యా, మా ఆయుష్కాలం ఎటువంటిదో తెలుసుకునే అవగాహన మాకు తెలియజేయి, ఎలా మా దినములను లెక్కించుకోవాలనో మాకు తెలియజేయి అనేటువంటి ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అవగాహన దయచేయమని దేవుని దగ్గర మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా, దేవా, మా యొక్క జీవిత దినములు, మా యొక్క ఆయుష్కాలము ఎంతకాలమో ఏ పాటిదో మాకు అవగాహన కలుగు చేయమని మోషే గారి వలె ప్రార్థించే అనుభవాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి. మరి ఆ మాదిరిగా చూసినప్పుడు ఇంకా రాబోయే జీవితానికి సిద్ధపాటు చేసుకునేది ఈ జీవితం, రాబోయే జీవితం. ఏమండి, చనిపోయిన తర్వాత ఇంకా జీవితం ఏంది? అదే రాబోయే జీవితం. అందుకన్నాను మరణము తర్వాత జీవితం ఉంది అని. ఆ రాబోయే జీవితాన్ని గురించి సిద్ధపాటు చేసుకునేదే ఈ జీవితం. నమ్మకమైన మన యొక్క పరిచర్య ద్వారా మన కొరకు, మన కుటుంబాల కొరకు, ఇతరులకు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ లోకంలో మన యొక్క సమయము అయిపోయి మనం పరలోకానికి చేరినప్పుడు ఇక్కడ దేవునికి సమర్పించుకొని ఎలా జీవించావో లేక ఎలా జీవించలేదో అదంతా దేవుడు ఆ దినమున లెక్క వేస్తాడట. దానిని దృష్టిలో ఉంచుకొని జ్ఞానము కలిగి దేవుని ఎడల నీతికరమైన భయభక్తులు కలిగిన హృదయం కొరకు, మన జీవితాల్లో ఆయన కొరకు మనం చేసే పనిలో దైవ అనుగ్రహము కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు మోషే గారు చేసిన ప్రార్థన అంతా కూడా దేవుని దైవ అనుగ్రహము, దేవుని యొక్క అనుగ్రహం. దేవుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి మన యొక్క దినములు లెక్కించటం అనేది మనము నేర్చుకోవాలి. మన యొక్క దినముల స్థితిని మనము అడిగి తెలుసుకోవాలి. దేవుని దగ్గర మోషే ప్రార్థిస్తున్నాడు, అయ్యా, నా దినముల పరిమాణము ఏంటో నాకు తెలియచేయి, నా ఆయుష్కాలం ఎంతటిదో నాకు తెలియచేయి, నా దినముల యొక్క విధానము నేను ఎలా ఉన్నానో నాకు తెలియచేయని దేవుని దగ్గర మోషే ప్రార్థించిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ మాటలను మనము గమనించినప్పుడు చాలా ఉన్నతమైన సంగతులు ఇక్కడ మనకు బయలుపరచబడుతూ ఉంటాయి. మరి ఈ మాటలో దేవుని యొక్క అంతరార్థాన్ని మనం అడిగి తెలుసుకోవాలి. అయ్యా, నీ చిత్తములో మేమేమై ఉన్నాము, నీ చిత్తములో మా దినముల పరిమాణం ఏంటి అనే విషయాన్ని మనం అడగగలిగితే
దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఏమై ఉన్నామో కనపరచబడుతూ ఉంది. మరి 14వ వాక్యంలో మనం చూసినప్పుడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. స్తోత్రం. అడుగుతున్నారా? అయ్యా, ఉదయకాలం లెగ్గానే ఉదయకాలపు ప్రార్థన, ప్రభువా ఈ ఉదయమున మేము లేచి మా పన్నుల బాటలకు వెళ్తున్నప్పుడు నీ కృపతో మమ్మల్ని సంతృప్తిపరచుము, మా దినములన్నీ ఉత్సాహంతో సంతోషంతో ఎల్లబుచ్చుకుంటాము. ఎంతమంది ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఉదయకాలపు ప్రార్థనతో మన పనులు ఆరంభించాలి. ఉదయకాలం లేకగానే ప్రభు దగ్గర అడగాలి. ఇంత పెద్ద భక్తులే అడుగుతున్నారండి, నీవు నేను మనం ఎంత వాళ్ళం. మోషేను దేవుడు ఒక ఉద్దేశంలో, ఒక ప్రణాళికలో ఆయన పుట్టించటము, ఆయన మరి ఆ మరణ దినములు ఎవరైతే ఆ యొక్క మరణ దినములకు సమీపించారో వారి దగ్గరే మోషే పెరగటము, మోషే యొక్క దినములు, మోషే యొక్క నాయకత్వము, మోషే యొక్క నడిపింపు మొత్తము దేవుని చిత్తంలోనే జరిగింది. అయినప్పటికీ ఒక రాజుగా ఉండవలసిన మోషే మరి దేవుని చిత్తంలో తన దినములను వెళ్ళబుచ్చుకుంటూ దేవుని దగ్గర ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచి, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాము. మరి ఈ మాటను మనం చూసినప్పుడు 85వ కీర్తనలో కూడా ఈ మాటను మనం చూస్తాం. 85వ కీర్తన 6వ వాక్యం అనుకుంటా. చదవమ్మా. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. చాలమ్మా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఇక్కడ భక్తుడు కొరహ కుమారుల ప్రార్థన ఇది. కొరహ కుమారులు ప్రార్థన చేస్తున్నారు. దావీదు కీర్తనలు అంటే కీర్తనలు మొత్తం దావీదు రాయలేదు. చాలా మంది వక్తలు ఉన్నారు, ఇందులో భక్తులు ఉన్నారు. కొరహ కుమారులు ఉన్నారు, ఏతాను ఉన్నాడు, మోషే ఉన్నాడు, దావీదు గారు ఉన్నారు. ఇలా అనేక మంది వారి వారి సందర్భాల్లో వారి వారి యొక్క గ్రంథాలను రాస్తూ వచ్చారు. ఇక్కడ మోషే గారు ఈ యొక్క మరి కొరహ కుమారులు చేసిన ప్రార్థనలో, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఇక్కడ మరి మోషే చేసిన ప్రార్థనలో అనేక మంది భక్తులు ఏకీభవిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను మనము మన ప్రార్థన జీవితము, మన భక్తి జీవితము దేవుని దగ్గర అడుగుతున్నామా? ఉదయమున నీ కృపతో మమ్మల్ని నాయన తృప్తిపరచి ఉత్సహించి సంతోషించే వారముగా ఉండటానికి నీ కృప మాకు తోడుగా ఉంచుము. స్తోత్రం. నీ కృప మాకు తోడుగా ఉంచుము. నిజంగా ఈ కృప అనే మాటను ప్రతిదినము నేను పలుకుతున్నప్పుడు నా యొక్క బాల్యదినములు జ్ఞాపకం చేసుకుంటుండేవాడిని. ఎప్పుడు నాకు ఈ మాట, ఎందుకంటే మా పెద్దత్తకి, మా మేనత్త పెద్దత్తకి మా నాయనమ్మ పెట్టిన పేరు. ఈ పేరుతో ఆమెను పిలుస్తున్నప్పుడు నేను ఇంటి కృపమ్మ. ఏం పేరు? ఏంది కృపమ్మ ఏంది? ఆమె పేరు విన్నప్పుడు మా రెండో అత్తకు మణి అని పెట్టారు. అబ్బో ఈ పేరు భలే ఉందేదో. చాలా అంటే మా నాయనమ్మ మొదటి నుంచి మా అందరికీ ఆమె పేర్లు పెట్టింది. ఎక్కువ మా నాయనమ్మ పెంపకంలో మేము పెరిగాము. ఆమె యవన కాలం నుంచే దేవుని నమ్మి మరణము వరకు దేవునికి నమ్మకంగా బ్రతికి చనిపోయినటువంటి స్త్రీ. స్తోత్రం. మా కుటుంబంలో ఆమె మాకు ఒక మాదిరి. అలాగా ఆ పేరు విన్నప్పుడు ఇప్పుడు ప్రతిదినము రోజుకు 100 సార్లు కృప అనే మాటను పలకాల్సి వస్తుంది. నేను 7th 8th క్లాస్ నుంచి ఎక్కువగా మా నాయనమ్మ దగ్గర, మా అత్తోళ్ళ దగ్గర బాగా పెరిగాను. అలా వాళ్ళతో ఉంటున్న ఆ సమయాల్లో ఈ పేర్లు, ఈ ప్రతిదినము కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు నేను అనుకుంటుండేవాడిని, కృప ఏంది, ఏమయ్యిందో పిచ్చిది. కాకపోతే ఏంది కూతుర్లకు అట్టటి పేర్లు పెట్టుకుంది. కృపమ్మ. నాకు యేసుదాస్ అని పెట్టింది. యేసుదాస్ రికార్డులో లేదని. అయితే ఆ పేరు ప్రస్తుతం ఇక్కడ కూడా మనము వాడికలోనికి తీసుకురాలేదు. దీంట్లో కూడా చాలా లోతుంది. మా నాన్న పేరు యేసు, మా చిన్నాయన పేరు దాస్. ఈ రెండు కలిపి పెట్టింది మా నాయనమ్మ. ఇంత లోతుందని నాకు తెలియదు, తర్వాత తెలుసుకున్నాను. దేవుని కృపలో ఈ పేర్లు కలిగి ఉన్నప్పుడు భయం అయింది. ఈ క్రైస్తవ పరిశుద్ధ గ్రంథంలో భక్తుల పేర్లు ఉన్నప్పుడు
ఆ పేర్లతో మనం నివసించకపోతే ఆ పేర్లకు అవమానం జరుగుద్ది. జాగ్రత్త సుమా. బైబిల్లో పేర్లు పెట్టుకున్నంత మాత్రానే ప్రయోజనం లేదు. మరియమ్మ చాలామందికి ఉంటుంది. మరియమ్మలాగా ఉంటారు, ఉంటుందా? ఎస్తేరమ్మలాగా ఉంటారా? దానమ్మ, నాగమ్మ, ఎంకమ్మ, పొల్లమ్మ, ఈ పేర్లు కలిగి ఉన్నప్పుడు ఆ పేర్లు నాకు ఈ పేరు పెట్టినప్పుడు మొదట్లో తెలియలేదు, కానీ ఆమె ఏందో పెట్టుకుంది పిలుచుకొని. మనకి మా నాయనమ్మ మా అత్తోళ్ళే పిలుస్తారు ఈ పేరుతో, ఇంకెవరు పిలవరు, ఎవరికి తెలియదు. ఈ పేర్లు వాళ్ళు మాత్రం పిలుస్తారు. ఎందుకంటే రికార్డులో ప్రసాదరావు ఉంది, అది అన్నిట్లో అదే ఉంటుంది. నేను కూడా దాన్ని మార్చలా. ఈ పేర్లు పిలుస్తున్నప్పుడు ఆమె పిలిచినప్పుడు కొనుక్కునేది వాళ్ళ కొడుకులు ఇద్దరి పేర్లు నాకు పెట్టుకుంది, పిచ్చిది పెట్టుకొని నేను. ఎందుకనంటే ఆ వయసు అటువంటిది. ఇప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్న దినాల్లో జ్ఞానం ఉంటుంది, కానీ మెరుగైనదిగా ఉండదు. గ్రహించి దాని లోతులు తెలుసుకునేంతగా ఉండదు. అందుకే ఆ వయసులో వ్యత్యాసం ఉంటుంది. పెద్దవాళ్ళని ఎందుకు గౌరవించాలంటే అందుకే గౌరవించాలి. మనకంటే పెద్దవాళ్ళను మనం గౌరవించాలి. అన్ని విషయాల్లో అనుభవం కలిగిన వారుగా ఉంటారు. ఆ అనుభవం వాళ్ళకు పాఠాలుగా, వాళ్ళకు గుణపాఠాలుగా, మనకు పాఠాలుగా ఉంటాయి. ఆ అనుభవం వాళ్ళకి ఎన్నో గుణపాఠాలు నేర్పించుంటుంది. వాటిని మనము వినాలి. అందుకే పెద్దవాళ్ళ మాటలు సద్దన్నపు మూటలు అంటారు. సద్దన్నం గురించి కూడా చాలా నవ్వేవాడిని. సద్దన్నం ఏంది? రాత్రి వండుకున్నాక ఉదయానికి పాసి పట్టింది, అది మూట కట్టుకుంటారా? ఏంది? దానికి కూడా ఎన్నో అంతరార్థాలు, ఎంతో ఉన్నతమైనటువంటి అది ఒక బోధ, ఉపదేశం అది. అలా దేవుని మాటల్లో ఈ కృప అనే మాటను పలుకుతున్నప్పుడు ఇక్కడ ఈ మాటను మనం చూస్తే మరి చాలా చక్కగా కృపను గురించి మనం వింటూ ఉన్నాం. ఈ దేవుని కృపలో ప్రతి దినము మనం వెళ్ళగొచ్చుకోవాలి. ప్రతి దినము దేవుడు మనకిచ్చిన కృప. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. రైట్, ఓకే. అందరూ మెలకువలోకి రండి. 10 నిమిషాలే మెలకుగా ఉండండి. ఇది పగలా రాత్రా? పగలేనా? కొద్దిసేపు మెలుకుతున్నాం. దేవుని మహాకృపలో మనం సజీవులుగా ఉన్నాం. కృప అంటే దయ. కృప అంటే దయ అండి. దేవుని దయ ఎవరిపై ఉంటుందో వారు సజీవులుగా ఉంటారు, ఆయన పిల్లలుగా ఉంటారు, ఆయన చిత్తములో నడుస్తారు. మరణమైనను ఉపద్రవమైనను పౌలు గారు చెప్పిన రీతిగా బ్రతకడానికి ఇష్టపడతారు. మరణాన్ని కూడా సహించాలి, కష్టాన్ని సహించాలి, శ్రమలను భరించాలి. పరిచయం చేసే బిడ్డలకు అనేక సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు ఒక్కోసారి, సార్ వాళ్ళు అట్లన్నారు, వీళ్ళు అట్లన్నారు, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు బాధగా ఉంది. శ్రమను భరించాలి. మనకు ముందున్నటువంటి వారు మనకు నేర్పిన మాదిరి పౌలు గారు లాంటి వాళ్ళు చేసిన పరిచర్య, ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా మరణం వరకు దేవుని చిత్తంలో బ్రతికారు, మరణించారు, దేవుని పిలుపుని అందుకున్నారు. మన దినములు దేవునికి సమర్పించిన తర్వాత ఎన్ని ఉపద్రవములు ఎదురైనా కూడా సహించే వారంగా ఉండాలి. లోకంలో ఉండే మనుషులు ఎన్నో మాట్లాడతారు, మనం వాటిని లెక్కింపులోని తీసుకోకూడదు. ప్రభువా, నీ చిత్తంలో నువ్వు ఎన్నిక చేసుకున్నావు, నీ పనిలో ఉంటున్నాము. అనేక శోధనలు, బోధకుడు బోధిస్తున్నాడు, శోధనలు. పరిచర్య చేసే బిడ్డలు పరిచర్య చేస్తున్నారు, శోధనలు. అనేకమైన ఎక్కిరింతలు, అనేకమైన నిందలు, ఈ లోక సంబంధమైన రక్త సంబంధాలు, అందులో ఎన్నో అవకతవకలు, ఎన్నో అనానుకూల పరిస్థితులు, వీటన్నిటినీ ఛేదించాలి. మరి అన్ని బాగున్నప్పుడు మాత్రమే మేము సేవ చేస్తాము, కష్టం వచ్చినప్పుడు మాకు వద్దు అని అంటే ఆ సేవకు విలువ ఉండదు, ఆ పరిచర్యకు విలువ ఉండదు. ఆ సేవకుడైనా పరిచారకుడైనా లేదా ఇక్కడ చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిలో, దేవుని పొలములో పాలిభాగస్థులమే. అన్నీ ఉంటాయి, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇక్కట్లు ఉంటాయి. అన్నిటిని ఓర్చుకోగలగాలి. సహనము ఎంత అవసరం కదా. యేసుప్రభువు వారు ఎంత సహనాన్ని కలిగి ఉన్నాడు, ఎంత నెమ్మదిని కలిగి ఉన్నాడు, ఎన్నిటిని భరించాడు కదా. లాస్ట్ వీక్ కాక బిఫోర్ లాస్ట్ వీక్ మరి శిలువ ధ్యానాలు, ఈస్టర్ పండుగలు, ఇలా అనేకం చేసుకున్నప్పుడు అక్కడ మనకు నేర్పించిన గుణపాఠం ఏంటి? ఏం నేర్పించాడు ఆయన? విధేయతను నేర్పించాడు,
సిలువకు నన్ను అప్పగించిన, గాయాలు పని నన్ను చేసిన తండ్రి చిత్తం నాపై ఉంది కనుక దాన్ని నెరవేరుస్తున్నాను. ఈరోజు ఆయన చిత్తంలో మనం ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఏ సమస్యలు వచ్చినా మనం వాటిని నెరవేర్చాలి. తొద వరకు, కడ వరకు, అంతం వరకు. అక్కడ భక్తుడు అదే అడుగుతున్నాడు, అయ్యా మా యొక్క ఆయుష్ ఏంటో, మా యొక్క అంతం ఏంటో నువ్వు మాకు తెలియచేయి. దేవుని దగ్గర మనం అడగాలి, అయ్యా మా అంతం వరకు నీ సన్నిధిలో ఉంటున్నప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో అనానుకూల పరిస్థితులు. అనేక మార్లు మేము అనుకున్నాం, సేవ అవసరమా? పలానా వాళ్ళు ఇలాగన్నారే, పలానా వాళ్ళు ఇలా మాట్లాడారే. మనం ఏదో సేవలో ముందు కొనసాగుదాం అనుకున్నప్పుడు పలానా అక్క ఇట్లా అన్నది, పలానా ఇట్లా అన్నాడు, కాబట్టి సేవ మానేద్దాం. ఏమండి, ఆమె కొరకు సేవ మానేద్దామా? ఆ అన్న ఏదో అన్నాడని సేవ మానేద్దామా? సేవ ఎవరి కొరకు? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. స్తోత్రం. దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్న మనందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు. అందరికి లేదు. ధనవంతుడికి ఉంటుందా ఈ కృప? లేదండి. ఎన్నిక లేని నిన్ను నన్ను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. స్తోత్రం. మనం ఎన్నిక లేని వారమే. ప్రతి ఒక్కరు మనల్ని చూసి గేలి చేసేవాళ్ళే, హేళన చేసేవాళ్ళే, తక్కువగా చూసేవాళ్ళే. అయినను మనం చూడవలసింది ప్రభు వైపు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభు పనిలో మనం ఉన్నాం గనుక ప్రియులారా, దేవుని చిత్తంలో మనం ఉన్నాము గనుక ఆయన ఇచ్చినటువంటి ఆ దినములను, అందుకే 16వ వాక్యంలో అంటాడు, నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. 15లో అంటాడు, నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు నిర్మించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. ఎంత విధేయత కలిగిన ప్రార్థన! ఒకవైపు దేవుణ్ణి గనపరుస్తూ, ఒకవైపు దేవుణ్ణి మన యొక్క అక్కర్లు తెలియజేస్తూ, దేవుని సన్నిధిలో సేవాభారము కలిగినటువంటి సేవకుడుగా మోషే గారు చేసిన ప్రార్థన, భారము కలిగినటువంటి ప్రార్థన. ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుణ్ణి గనపరుస్తూ మన అక్కర్లను దేవుని దగ్గర అడగాలి. మన అక్కర్లను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకోవాలి. అయ్యా ఇదిగో నీవిచ్చిన ఆయుష్ ఏ పాటిది, మా యొక్క జీవితము ఏ పాటిది, మా దినములను మేము ఎలా వెళ్ళబుచ్చుకోవాలి అని దేవుని దగ్గర అడిగేటువంటి ఆ కృపను మనము పొందేవారముగా ఉండాలి. చివరి మాటను చదివి ముగించుకున్నాము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. దేవుడి మాటను దీవించుగాక, పలికిన వారందరి జీవితాల్లో స్థిరపరచబడునుగాక. దేవుని దగ్గర పలకాలి, అయ్యా మేము నీ ప్రసన్నత మీద ఆధారపడి బ్రతకాలి, మా చేతి పనులు స్థిరపరచబడాలి, మా ఆయుష్కాలం మీద మేము అడిగి తెలుసుకోవాలి, మా దినములు ఎన్ని దినములు నువ్వు లెక్కించుకుని ఉన్నావో మేము తెలుసుకోగోరుతున్నాము. ఇప్పుడైనా అడగగలమా, అయ్యా మా ఆయుష్కాలం ఎన్ని దినాలు? తక్కిడో బిక్కుడో ఈరోజు అయిపోయింది ఆదివారం, దేవుడు మళ్ళా రేపు పగులు మళ్ళీ ఇస్తే రేపు తెల్లారిపోతుంది. అలా కాకుండా దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉండాలని, మన చేతి పనులను స్థిరపరచాలని దేవుని దగ్గర ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయడానికి చదువులు అవసరం లేదు. అనేక మార్లు ఈ విషయాలను ప్రస్తావించాను. ప్రార్థన చేయటానికి చదువు అక్కర్లేదు, ప్రార్థన చేయటానికి బలం అక్కర్లేదు. ప్రార్థన చేయాలనే మనస్సు కావాలి, దేవుని దగ్గర అడిగే మనస్సు కావాలి. అయ్యా ప్రార్థన చేయటం నాకు నేర్పి అని చిన్న మాటను నోరు తెరిస్తే ఎలా మాట్లాడాలో ఆయన నేర్పిస్తాడు, ఎలా పలకాలో ఆయన నేర్పిస్తాడు. ఈరోజు ఇలా మీ ముందు మైక్ పట్టుకొని మాట్లాడుతున్న ప్రతి దైవజనుడు ముందుకెళ్ళి ఎక్కడో నేర్చుకొని, ఎక్కడో పెద్ద పెద్ద పుస్తకాలు చదవగానే వచ్చిన మాటలు కాదు. చదవటం వేరు, బోధించటం వేరు. బోధించాలి అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడాలి. ఇక్కడ నిలబడి ఏ మాట మాట్లాడాలన్నా నా మాటగా నేను మాట్లాడటానికి రాదు. చాలామంది ఈ మధ్య కాలంలో వాక్యాలు చెప్తాను, కొంతమంది యవ్వన బిడ్డలు వీరందరూ ఎరిగిన్నారు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో. నీ ఇష్టం వచ్చింది, నువ్వు ఏదో ఒక 30-70 పేజీలు రాసుకొని వస్తే అది ఇక్కడ చాలదు. ఆ సమయంలో దేవుడు ఏం మాట్లాడిస్తాడు అది మాత్రమే మాట్లాడగలుగుతాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆయుష్ను దేవుని సన్నిధిలో అడగాలి. మన దినముల లెక్కింపు నీ గ్రంథంలో ఎలా రాసుకున్నావు అడగాలి. మన ఆయుష్కాలం ఎంత అల్పమైనదో మనం తెలుసుకోవాలి.
దేవుని చిత్తములో మన యొక్క దినములు ఎలా ఉన్నాయి? మన లెక్కింపు 70 లేదా 80, అది ఆయస్కరమైన బ్రతుకు. కానీ ఆయన ఒక్క రోజునే 1000 దినాలుగా లెక్కేస్తూ ఉన్నాడు. ఒక దినము మనము గడుస్తున్నామంటే ఆయన చిత్తములో 1000 దినాలను మనము ఛేదించిన వారముగా ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క మోషే చేసిన ప్రార్థన మనం కలిగిన వారమై ఉండాలి. మోషే చేసిన ప్రార్థన ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో మన ఆయుష్ యొక్క దినములు దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆయాసకరమైన బ్రతుకు దేవుడి యొక్క ఉద్దేశము మనకు కనపరచబడుతూ ఉంది. గనుక అట్టి కృపలో ఉన్నటువంటి వాక్య భాగం ద్వారా మోషే వలె ప్రార్థించేటువంటి తల్లులుగా, తండ్రులుగా, సంఘముగా ఉండాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం లేచి నిలబడదాం. పాత్ర కొరకై సిద్ధపడదాం. దేవుని సన్నిధిలో కనపరచబడదాం. అయా, నీ చిత్తంలో మేమేమై ఉన్నామో ఇదిగో మోషే చేసిన ప్రార్థన మాకు నేర్పించు. మోషే వలె, దావీదు గారి వలె, ఏతాను గారి వలె, కోరాహు కుమారుల వలె మేము కూడా నీ సన్నిధిలో మా దినములను, మా ఆయుష్ను నీ దగ్గర అడిగే వారముగా ఉండే కృపను మాకి. నరుని యొక్క ఆయుష్ కాలము మీ చిత్తంలో ఉందని మీరు సెలవిచ్చారు. అందరము కళ్ళు మూసి అందరం లేచిన కూడా చాలా మంది కూర్చున్నారు, లగలేరా? దేవుడు మీకు శక్తినిచ్చునుగాక. సంతోషంగా దేవుని గణపరచుదురుగాక. నిలబడలేని వారికి దేవుడు బలమైన ఆరోగ్యమునిచ్చునుగాక. శక్తితో వారిని నింపునుగాక. ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన చేతులు వారిని తాకును కాక. వారి యొక్క స్థితిని వారు ఎరుగుదురు కాక. దేవుడు చక్కగా మీతో మాట్లాడతాడు, చక్కగా మీకు పలకరిస్తాడు. ఏ బలహీనత కలిగి ఉన్నావో కళ్ళు మూసి ఆయన దగ్గర అడుగు. అయ్యా, నిలబడటానికి సత్తు లేని దాననుగా, సత్తు లేని వాడగా ఉన్నాను గనుక నాకు శక్తినిమ్మని అడుగుదాం. కళ్ళు మూసి ప్రతి ఒక్కరిని అడుగుదాం. ప్రతి ఒక్కరిని కళ్ళు మూసుదాం. ప్రభు దగ్గర అడుగుదాం. అయ్యా, నిలబడే శక్తిని నాకి, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో సరిచేసుకునే కృప నాకి, నా ఆయుష్ దినములేంటో నేను నిన్ను అడిగే స్థితి నాకు ఇవ్వు అని దేవుని దగ్గర అడుగుదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరము కళ్ళు మూసి దేవుని అడుగుదాం. ప్రతి ఒక్కరము కళ్ళు మూసి దేవుని అడుగుదాం. అయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి ఏంటో నాకు తెలియజేయని అడుగుదాం. అడుగుదామా? ప్రతి ఒక్కరం అడుగుదామా? ప్రతి ఒక్కరము స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. స్తుతి చేయుట నేర్పించు. సంతోషంగా అందరూ కలిసి దేవుని కనపడతామా? స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాం. సంతృప్తిని కలిగించు. నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏముండలేకున్నా ప్రతి ఒక్క నోరు చెప్పాలి. ప్రతి ఒక్క నోరు తెలుసు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు నువ్వు కష్టాల్లో ఉన్నవా? నోరు తెరిచి అడుగు. నువ్వు నష్టాల్లో ఉన్నవా? ఆయన సన్నిధిలో అడుగు.
సమృద్ధి కలిగించు లేకున్నా నీ కొరకే బ్రతికించు. అవునైనా నాకేమున్నా ఏమి లేకపోయినా నీ కొరకు బ్రతికే కృప నాకు యేసయ్యా. నీ సన్నిధిలో బ్రతికే ఆశీర్వాదాన్ని నాకు యేసయ్యా. నీ పొలంలో పిరివాడిగా ఉండే కృప నాకు యేసయ్యా. ఎంతమంది ఎన్ని విధముగా నన్ను నిందించినా, వేధించినా, శోధించినా, ఏలి చేసినా నీ కృప కొరకు నీకు పాత్రగా నన్ను ఏర్పరచుకున్న దేవా. ఎస్, అడుగు అడుగు. Praise God, praise God, Almighty God. లోకములో నీ కొరకే జ్యోతిగా నన్ను వెలిగించు. లోకములో నన్ను వెలుగుగా ఉంచునైనా, చీకటిలో బ్రతుకుతున్న నన్ను వెలుగులో నడిపించు యేసు. రెండవ రాకడ వరకు నిలువకనను నడిపించు. రెండవ రాకడ వరకు నిలువకనను నడిపించు. అందరూ అయా కష్టాలు ఎదురైనా, నా ఆత్మను విడిచిపెట్టని యేసయ్యా. నష్టాలు ఎన్నో వచ్చినా, శ్రమలు ఎన్నో వచ్చినా, మరణం వరకు నిన్ను పెట్టుకుంటాను యేసయ్యా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా జయుగా నేర్పించు. ఏమన్నా స్థితిలోనే సమృద్ధి కలిగించు. ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. అవునైనా ఏముండను, ఏమి లేకపోతాను, సమస్తాన్ని కోల్పోతాను. నీ కొరకు బ్రతికే కృప నాకయ్యా. నీ కొరకు బ్రతకడానికి కావాల్సిన జ్ఞానాన్ని నా కొరకయ్యా. నీ కొరకు బ్రతకడానికి కావాల్సిన ఐశ్వర్యాన్ని యేసయ్యా. ఎస్, ఎన్ని కష్టాలు ఎదురైనా నీలో బ్రతికే భాగ్యము స్తుతించు, ఆరాధించు, ఆరాధించు. నోరు తెరిచి ప్రభువా అని అడుగు. నా దినముల పరిమాణం మా దినముల పరిమాణాన్ని లెక్కించడం మోసగారు చేసిన ప్రార్థన వల్ల మా దినములు లెక్కించే కృపను మాకు యేసయ్యా. నాలో కలసిన హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. ప్రతి ఒక్కరు నేర్పరిచి దేవుడిచ్చిన సమయాన్ని
రాజ్యంలో ఉండడానికి కావాల్సిన ఆజ్ఞలు కట్టలు మాకు నేర్పించి యేసు. సమయోచిత కాలము దయచేసి అవును నాయనా, సమయోచితమైన కాలమును నాయనా మాకు దయచేసయ్యా. ఎంతమంది రోజు చేసి ఆరాధిస్తున్నారు ఆయన అన్ని బిడ్డలకు సమయోచితమైన కాలమును దయచేయచ్చు. అవునైనా ఏముండా లేకుండా నీ కొరకు దయచేయచ్చయ్యా. మాకు సమయం కలిగజేయచ్చయ్యా. Yes, yes. అవునైనా నీ కొరకు బ్రతికే కృప మాకు. Yes, yes. మా యాత్రను కొనసాగించు యేసయ్యా. అనుభవం మాకు యేసయ్యా. Praise God. అవును దేవా, అవును దేవా. లేకుంటే స్థితిలోనే మాకు సమృద్ధి యేసయ్యా. Yes, yes, yes. Praise God, praise God. స్తోత్రం, స్తోత్రం. ఉన్న స్థితిలో నాకు అవును దేవా, మేము ఉన్న స్థితిలో మాకు ఈ లోకంలో ఏమి ఉన్న లేనప్పటికీ నీ కోసం బ్రతికించి దయచేయండి. దయచేయనైనా కష్ట నష్టాల్లో శోధనలో విపత్తులో ఇరుకులో ప్రతి విషయంలో తండ్రి Yes. నిన్ను స్థితించడం మాకు అవును నాయనా, నిన్ను ఆరాధించు. లోకంలో ఉన్న వారికి చెప్పుకొనక తండ్రి దేవా, సన్నిధానంలో చేరి నీ ప్రభువా, చెప్పుకొనక మీకు వందనాలు. తండ్రి మాకు దయగల రాజా, మీకు స్తోత్రం. ఉన్నతుడా, మీకు స్తోత్రం. నాలో లేను నిరంతరం ఉన్నవాడా, మీకు స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. అవును నాయనా, ఉన్నతమైన మీ జ్ఞానమును ఉపదేశించు దేవా. స్తోత్రం. ఆరాధిస్తున్న ప్రజలైన మీ హస్తములు తాకును గాక. కుమ్మరింపబడుదురు గాక. ఇది మనం మీరు ఆరాధన పొందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. నిజమైన దేవుడా, జ్ఞానమున్న యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా. మా జీవితంలో దినములు లెక్కించిన మాకు నేర్పించు నాయనా. మా జీవిత పరిమాణం ఏ పాటు నాయనా. ఓ పరమవాణి ఇల్లు ఎక్కడా నువ్వు వాగ్దానం చేసావు ప్రభా. ఓ విజయమాన్ని ఎక్కడా నువ్వు వాగ్దానం చేసావు. మరణపు పుల్లును విడిచి నాయనా విజయాన్ని చేకూర్చిన దేవానికి స్తోత్రం నాయనా. స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం.
నివసించుట కంటెను నీ మందిర వరములో ఒక్క దినము గడుపుట భక్తి వీలులాతో నివసించుట కంటెను నీ మందిర వరములో దినాల కంటే శ్రేష్టమైనది దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను కాలంచగా నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను కాలంచగా. ప్రశంసించడం కంటే ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన లేఖనాల ద్వారా మనం నేర్చుకున్నాం. అవును నా ప్రియులారా, ఈ లోకంలో భక్తిహీనతో నివసించిన సమయం వృధా చేయడం కంటే ఆయన సన్నిధిలో ఒక్కరోజు గడిపితే, 1 గంట గడిపితే అది 1000 దినములు ఆయనకు సహవాసం చేసిన వాడవుగా ఉంటాయి. చప్పట్లు కొడుకు దేవుని శివాసితాలతో సింహాసనం ఎదుట పెద్ద పాట పాడే గీతం శివాసితాలతో ఆయన సింహాసనం ఎదుట నిలబడి ఒక నూతన గీతం పాడారు. సియోనుకు రారాజు ఆయన కదా, సియోను రారాజు శాశ్వత కృపను నేను కాలంచగా నీ సన్నిధిలో నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను కాలంచగా. అవును ప్రియులారా, శాశ్వతమైన కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకో. శాశ్వతమైన కృపగా నువ్వు ఒకసారి ఆలోచన చేయి. శాశ్వతమైన కృప పొందుకోవడానికి ఆయన దగ్గర నోరు తెరిచి అడుగు. అందరం చప్పట్లు కొడుకు మనపూర్వకంగా జీవ మార్గమందునా నూతన జీవము ఆత్మాభిషేకమే నూతనమైన జీవ మార్గమందునా నూతన జీవము ఆత్మాభిషేకమే నూతన సృష్టిగా తను మార్చెను సృష్టిగా తను మార్చెను శాశ్వత కృపను నేను కాలంచగా నీ సన్నిధిలో నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను కాలంచగా. శాశ్వత కృపను ఎంతమంది తలంచున్నారు? అప్పుడప్పుడు ఒక కొత్త ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా నీ ఉన్నత నామమును బట్టి స్తోత్రం. స్తోత్రం నాయన. ఆరాధనలో పాల్పంచుకోవడం నాయన, నీ సన్నిధిలో శాశ్వతమైన కృప ఉంటుంది. మా యొక్క దినములో ఆయుష్కాలమునైనా నీ సన్నిధిలో ఏ రీతిగా ఉన్నదో నీతో మేము గడుపుతా. 1 దినములు మేము నీతో గడిపితే అది 1000 దినములతో సమానమని మీరు సెలవిచ్చారయ్యా. నీ బిడ్డలు ఎన్ని దినములు నీ సన్నిధిలో గడపలేక, ఆ ఉన్నతమైన కృపను పొందలేక, ఆ శాశ్వతమైన కృపకు దూరముగా ఉన్నారో నాయనా,
యోచించే కృపను దయచేయండి, పరీక్షించుకునే కృపను దయచేయండి, తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయండి. ఈ లోకములో బ్రతికే జ్ఞానం కాదు ప్రభువా, నీతో సహవాసం కలిగే జ్ఞానము, నీ ఉన్నతమైన కృప కొరకు జ్ఞానము, నీతో నివసించే జ్ఞానము, మరణం తర్వాత బ్రతికే జ్ఞానము, మరణం తర్వాత జీవము ఒక నడిపే జ్ఞానాన్ని నీ బిడ్డలకు దయచేయ. వినుట మటుకు కాదు కానీ అయినా గ్రహించనుభవాన్ని బిడ్డలకు దయచేయ. అనేక దినములుగా సంవత్సరములుగా మా పితరుల కాలం నుంచి నీ బిడ్డలు వింటున్నారు కానీ ప్రభువా గ్రహింపులేని పిల్లలుగా ఉంటుండగా గ్రహించి నేర్చుకొని వారి బిడ్డలకు నేర్పించుకొని నీలో నివసించే కృప నిమ్మని ఆరాధనలో పాల్పంచుకుంటే అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ఆయుష్కాలం ఏపాటితో ఎరిగే జ్ఞాపాన్ని దయచేయండి. అల్పమైన మా జీవితం ఏపాటితో నిన్ను అడిగే కృపని బిడ్డలకు దయచేయ. అశాశ్వతమైన ఈ జీవితాన్ని పట్టుకొని వేలాడబడుతూ శాశ్వతమైన నీ కృపకు దూరంగా బిడ్డలకు నీ సన్నిధికి నడిపించమని ఆరాధనలో పాల్పంచుకున్న అందరినీ నీకు పిలుపుపట్టమని నిన్ను గనపరిచి నోరారానైనా బిడ్డలు ఏమైతే అడుగున్నారో, ఎవరికి ఏమైతే కొదవ కలిగినదో, ఏ కష్ట నష్టాలు నెరుగున్నారో వారందరూ నీ ఉన్నతమైన శాశ్వత కృపను పొందుదురుగాక. వారి ప్రార్థనలు బట్టి వారి కుటుంబాల్లో నూతన కార్యములు జరిగింపబడునుగాక. ఇంతవరకు ఆరాధనలు పాల్పంచుకున్నాను. నీ ఉన్నతమైన శాశ్వత కృపను పొందుటకు నోరు తెరిచి నిన్ను గలపరిచిన బిడ్డలందరికీ నాయన నోరారా నిండారా వారి యొక్క దినములు తృప్తితో నడిపించుదురు కాక. ఇంతవరకు ఏకీభవించిన బిడ్డలందరినీ నీకులెత్తుకుంటున్నాను. యేసే ఘనమైన నామములో ఆరాధించుకొని సమస్తమును పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.